ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు। కార్పొరేషన్ రాలేదని అక్కస్తో కాంగ్రెస్ పార్టీకి మున్నూరు కాపులను దూరం చేసే కుట్ర జరుగుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు బొప్ప దేవయ్య ఆరోపించారు। ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బొప్ప దేవయ్య మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘంలోని కొంతమంది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, దీనిలో ఎలాంటి నిజం లేదని అన్నారు। కుల సంఘంలో అన్ని పార్టీల వారు ఉంటారని, ఏ ఒక్కరికో తొత్తుగా వ్యవహరించడం సరికాదన్నారు। కులం పేరు చెప్పకుండా ఎవరికి వారు రాజకీయాలు చేసుకోవచ్చని అన్నారు। బీసీ రిజర్వేషన్లు మున్నూరు కాపులు పెద్ద మొత్తంలో ఉంటారని, రిజర్వేషన్ వల్ల మున్నూరు కాపులకే లాభం చేకూరుతుందని అన్నారు। పార్టీలకు అతీతంగా మున్నూరు కాపుల హక్కుల కోసం పోరాడదామని వారన్నారు। ఇప్పటికైనా కులంలో పార్టీలు తీసుకురావద్దని బొప్ప దేవయ్య హితవు పలికారు। ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య, ప్రధాన కార్యదర్శి పొన్సెట్టి శంకర్, ఉపాధ్యక్షుడు దుమ్మల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు నీలి శంకర్, బైరి ప్రభాకర్, కొడిమ్యాల వేణుగోపాల్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఎర్రం మల్లయ్య, ఇప్పాపుల లక్ష్మణ్, ఇప్పాపుల రాజు, భూమేష్ తదితరులు పాల్గొన్నారు। ప్రభుత్వాన్ని కూలగొడతాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాం, కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులకు అన్యాయం చేసినట్టు ఎందుకు అన్యాయం చేసింది? మున్నూరు కాపులలో రైతులు ఉన్నారా లేదా? రైతులకు రుణమాఫీ జరిగిందా లేదా? ఒకటి. రెండవది, మున్నూరు కాపు కార్పొరేషన్ ప్రకటించింది। గత 10 సంవత్సరాలలో కుల పెద్దలు అందరూ పోయినారు, ప్రయత్నాలు చేసారు, ఏదో చేసారు, ఇన్ని రకాల వాళ్ళెమ్మడా వీళ్ళెమ్మడా నాయకులు ఎమ్మడా తిరిగినారు, కానీ కార్పొరేషన్ మాత్రం సాధించలేకపోయారు। మున్నూరు కాపు కార్పొరేషన్ ఈ ప్రభుత్వం రాగానే మనకు మున్నూరు కాపు కార్పొరేషన్ ప్రకటించిన తర్వాత నిధుల కొరత వలన దేని వలన సమయస్ఫూర్తి వలన ఇక పూర్తి స్థాయిలో దానికి విధి విధానాలు కానీ నిధులు కానీ కేటాయించలేదంటే ఇక ఉన్నది కొంత 15 నెలలు అవుతుంది కదా, మనం ప్రభుత్వం వెంబడబడదాం, మనకు కావాల్సిన హక్కులను సాధించుకుందాం। అలా వెళ్ళి మనం ఒక కులంగా బలంగా వెళ్ళి మన హక్కుల కోసం మన దగ్గర పోయి పోరాటం చేయాలి, అభ్యర్థించాలా లేదా విన్నవించుకోవాలి, కానీ మేము పడగొడతాం, మీ పార్టీని కూడగొడతాం అంటే మనకు ప్రభుత్వానికి తెలుస్తాం అంటే నువ్వు మున్నూరు కాపులు ఏం చేయదలుచుకున్నావు? ఇట్లా మాట్లాడే నాయకులు అంటే మున్నూరు కాపులని మళ్ళీ ఎప్పుడు వాళ్ళు ఏ అవసరాలు పడ్డా కానీ ప్రభుత్వం దరిదాపులోకి పోకుండా చేద్దామని అనుకుంటున్నారు। కులం పేరు చెప్పుకొని కులంలో ఉన్న సభ్యులకు కానీ కుల పెద్దలకు కానీ కుల సోదరులకు కానీ ఎలాంటి అవకాశం లేకుండా దారులు మూసేలా చేస్తున్నారు। ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ఒకసారి ఆలోచించండి। మున్నూరు కాపు కులాలకు గర్జన అని పెట్టి, సింహ గర్జన అని పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద గర్జన చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తున్నాం అంటే ప్రతిపక్షాల మీద గర్జన పెట్టండి। మున్నూరు కాపుల గర్జన ఎందుకు పెడుతున్నారు? ఒక పార్టీ మీద గర్జన పెట్టేది రాజకీయ పార్టీగా గర్జన పెట్టండి। మున్నూరు కాపులంతా ఐక్యత ఉన్నాం, మేము ఇంతమంది బలంగా ఉన్నామో చాటుకోవాలంటే మున్నూరు కాపులంతా ఒకటే, మాకు కావాల్సింది మేము ప్రభుత్వానికి నివేదించుకుంటాం, మాకు రావాల్సిన పోరాటం ఇది, మా అభ్యర్థన ఇది, మీకు ఇంతమంది కూడా మా బలం చాటుకుంటాం, అన్ని పార్టీలు కులంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చి అందరు కలిపి చేస్తే అదొక పోరాటం అయితే గర్జన అవుతుంది। కానీ ఒక పార్టీ మీద మేము మీ కాంగ్రెస్ పార్టీ అంత చూస్తాం, మా ఓట్లు కొలగొట్టుకున్నారు అని ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతుంటే ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని రాజకీయ పార్టీ తరఫున మీరు ఆ పోరాటం చేయాలి। కానీ ఒక కులాన్ని మొత్తం ఏదో ఒక కొన్ని పార్టీలకు ఆపాదించి మిగతా కులంలో ఉన్న ఏ నాయకులు కానీ సభ్యులు కానీ ఇతర పార్టీలలో కానీ ఏ రకంగా రాజకీయంగా ఎదగకుండా చేసే ప్రయత్నం ఇది మంచిది కాదు మీకు ఎప్పటికీ కూడా। ఇది ఇంతే కాకుండా మున్నూరు కాపు కార్పొరేషన్ మేము ఇంతకుముందు మన హైదరాబాద్లో మున్నూరు కాపు కులానికి 5 ఎకరాల స్థలం కేటాయించిందని గత ప్రభుత్వం కేటాయించిందని సంతోషంగా చెప్పారు, మేమందరం సంతోషపడ్డాం। 10 సంవత్సరాలు దాని వెంబడ పోరాటం చేసినారు మీరు। 10 సంవత్సరాలు పోరాటం చేసి ఆ భవనాన్ని నిర్మిస్తామని రంగురంగుల బిల్డింగులు మాకు అన్నింటిలో పెద్ద ఊహా చిత్రాలు 3D చిత్రాలు చూపించారు। ఆ బిల్డింగ్ని ఏం చేశారు మీరు ఇప్పటివరకు? అక్కడ ఉన్న ఒక కంకర రాయిని తొలగించగలిగినారు మీరు ఈ 10 సంవత్సరాలలో। అక్కడ ఉన్నది మీరు ఏమీ చేయలేక, మీరు సాధించింది ఏం లేక, ఏ ప్రజలకు ఏమీ చేయలేకుండా ఉండి, కులానికి ఏం చేయలేకుండా ఉండి, ఏదో నీ రాజకీయ స్వార్థం కోసం నేనేదో పార్టీలు ఎదగాలి, నాకు రాజకీయ పార్టీలు ఈ విధంగా ఒక పార్టీని దూషించినట్టయితే నాకు ఏదో పదవిస్తున్న ఆశతోటి మీరు ఈ విధంగా ప్రజలను మున్నూరు కాపు కులానికి అన్యాయం చేయడం ఎంతవరకు న్యాయం? ఇది మీరు తెలుసుకొని ముందు రాబో రోజులలో కూడా మీరు గత 2-3 సార్లుగా రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ఉన్నారు, మీరు ఏం చేశారు? కులానికి ఏం చేశారు? ఎక్కడైనా మండల అధ్యక్ష స్థాయి వాళ్ళు చనిపోతే కూడా కనీసం పోయి పరామర్శించినాం। హైదరాబాద్ రండి, బెంగాళూరుకి అయితే వెళ్ళాలండి, నీకు ఎక్కడ ఏ రూపాయి ఖర్చు తగలకుండా అందరిని ఏ దగ్గరికి పిలుచుకొని అందరికీ కుల సోదరులతో అందరితో ఖర్చులు పెట్టించి ఆడికి వచ్చినాక తీరా సాధించింది ఏముందంటే ఏముంటుంది? కులంలో ఎక్కడైనా గరీబాలు చనిపోతే సహాయం చేసిన చరిత్ర కానీ, లేకపోతే మండలాల కొట్టి గ్రామాల కొట్టి తిరిగి ఎక్కడైనా ఏ కుల బాంధవుడు చనిపోయినట్టయితే మీరు అక్కడికి ఏ విధమైన సహాయం చెప్పింది ఉంటే మీరు చెప్పండి, చెప్తే మాకు తెలుస్తుంది। ఆ విధంగా మేము కూడా మంచిగా చేస్తున్నాము। కేవలం ఒక రాజకీయ పార్టీగా ఎదగాలనుకుంటున్నావా, నీకు ఏదైనా పదవులు కావాలనుకుంటున్నావా, పత్రికా ముఖ్యంగా చెప్పు।
ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే కార్పొరేషన్ చైర్మన్ పదవి. కార్పొరేషన్ చైర్మన్ పదవి అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తుంది. నీకెందుకు వస్తుంది? అది నువ్వు ముందు గుర్తుంచుకోవాలి. నాకు కార్పొరేషన్ పదవి ఇవ్వలేదని అక్కడితోటి కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తాం, కాంగ్రెస్ నిలబెడతాం, కాంగ్రెస్ వ్యతిరేకంగా గర్జన చేస్తున్నాం అంటే ఇది ఎంతవరకు సపోర్ట్? కులానికి సపోర్ట్గా గర్జన చేయాలి, దాన్ని కుల బాంధవులు హర్షిస్తారు అంతే తప్ప. కానీ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా నువ్వు గర్జన పెట్టి సాధించలేదు. మన కుల బాంధవులు ఇంకెంతో మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నారు. వాళ్ళకి దాళ్ళు మూసుకుంటూ చేస్తావా? నీకే నాకు రాలేదు ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవి అని ఆలోచించి ఇంకా మిగతా మున్నూరు కాపు కుల బంధువులు ఇంకా వేరే అధికార పార్టీ ఉన్న వారు కార్పొరేషన్ పదవి ఎప్పుడు చేద్దామని ఏమన్నా ఆలోచన. కార్పొరేషన్ పదవి అనేది ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులకు దానికి సంబంధించిన పదవి ఇస్తారు, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారు. నీకు రాలేదని అక్కస్తోటి పార్టీని భూస్థాపితం చేస్తామని ఎన్నిసార్లు మాట్లాడినా ఏదే మాట్లాడుతున్నాం. ఇక్కడ నుంచి అయినా అలాంటి మాటలు మాట్లాడకుండా కులానికి ఏం కావాలో, కులానికి ఏం చేస్తే మంచి అవుతుంది, కులానికి మంచి చేసే ఆలోచనలు ఉన్నాయి. మీ పదవి కాలం పూర్తి అయిపోయింది, మార్చి తోటి పూర్తి అయిపోయింది. మళ్ళీ నేను రాష్ట్ర అధ్యక్షుని చెప్పుకుంటాను, ఏడున్నది పదవి. నీ పదవి కాలం పూర్తి అయిపోయింది. నువ్వు ఎవరు పడితే వాళ్ళకి అడిగించినా ఎక్కడికైనా ఎవరైనా ఎదురుగా మాట్లాడగానే వాళ్ళకి ఒక పేపర్ తీసి నీకు ఒక పదవి ఇస్తున్నా చెప్పి రాసిస్తాం. అది మన ఇంట్లో మన మన సొంత సొంత రాసిస్తాను. కులం నుంచి, కుల సంఘాల నుంచి, కుల సోదరుల నుంచి ఎన్నిక కావాలి, ఏది కావాలి, ఏ పదవి కావాలి. అలాంటి పదవులు చూడు నీకు అలవాటు లేదు. నువ్వు కూర్చుండి నీ ఇష్టం ముందు రాసించుకుంటావు. ఓకే, నీ పదవి కాలం అయిపోయింది, నువ్వు రాసించడంలో పదవి కాలం కూడా అయిపోయింది. మళ్ళీ నువ్వు ఇంకెందుకు నేనే రాష్ట్ర అధ్యక్షుని చెప్పుకుంటున్నాను. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు మరియు మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గున్నాడి రామరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి గిరిధర్ రెడ్డి, మండల అధికార ప్రతినిధి పందిర్ల శ్రీనివాస్ గౌడ్, నాయకులు బండారి బాలరెడ్డి, సీనియర్ నాయకులు గుర్రపు రాములు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు రఫీక్, పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, మిరియాల కార్చందు, అంతేర్పుల గోపాల్, మహిళా మండల ప్రధాన కార్యదర్శి బుర్కా జ్యోతి, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు బిక్వెట్ రాజ్ కుమార్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు చెన్నిబాబు, మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో చెక్కులు పంచడం జరిగింది. అలాగే మా రేవంత్ రెడ్డి గారు పేదల ప్రభుత్వం అని నిరూపించుకుంటూ సన్నబియ్య కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే నిరుద్యోగులుగా ఉంటున్న విద్యార్థులు కానీ, నిరుద్యోగులకు కానీ బీసీ ఎస్సీ రాజీవ్ వికాస్ అనే కార్యక్రమాన్ని చేపట్టి త్వరలో నిరుద్యోగులకు సబ్సిడీ లోన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రానున్న త్వరలో ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో జిల్లాలో మహిళా సంఘాల ద్వారా 191 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు ముస్తాబాద్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం సందర్భంగా కలెక్టర్ సూచించారు. ముస్తాబాద్ మండలంలోని గూడెం, నామాపూర్, పోత్గల్ గ్రామాల్లో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ ఎన్ కీమియా నాయక్ తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాల్లో అధికంగా మహిళా సంఘాలకు భాగస్వామ్యం కల్పించడం జరిగిందని అన్నారు. యాసంగి సీజన్ లో సిరిసిల్ల జిల్లా పరిధిలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యానికి గాను మహిళా సంఘాల ద్వారా 191 కొనుగోలు కేంద్రాలకు చర్యలు తీసుకుంటున్నామని, వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల ద్వారా 42, మెప్మా ద్వారా 6, డిసిఎంఎస్ ద్వారా 1, మొత్తం 240 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. వేసవి కాలం నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. చల్లని తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు నీడ ఉండేలా చూసుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన గన్ని బ్యాగులు, టార్పాలిన్ సంచులు, ప్యాడీ క్లీనర్, తేమ యంత్రాలు, వేయింగ్ యంత్రాలు అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు. కలెక్టర్ వెంట పోర్తుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తలారి రాణి నరసింహులు, డిఆర్డీఓ శేషాద్రి, పౌర సరఫరాల అధికారి వసంతలక్ష్మి, పౌర సరఫరాల మేనేజర్ రజిత, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ బీరయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెలుగుల రామరెడ్డి, ముస్తాబాద్ పట్టణ శాఖ అధ్యక్షులు గజ్జల రాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దగారి శ్రీనివాస్, నాయకులు ఎల్లాగౌడ్, కొమ్ము బాలయ్య, ఉచ్చిడి బాలరెడ్డి, శ్రీనివాస్, శీల ప్రశాంత్ కుమార్, కదిరి సత్యగౌడ్,
మామిళ్ల శ్రీకాంత్, గన్నె భానుకొమరయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పెట్టుకున్నారు కదా అన్ని చోట ఉన్నాయి కదా ఇంకేమైనా కావాలంటే సరిపోతాయి మేడం ఒకటి ఇవ్వండి ఇంకోటి ఎక్స్ట్రా బీడీ కార్మికులందరికీ ఎలాంటి నిబంధనలు లేకుండా 4,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై బీడీ కార్మికులు తంగళపల్లి మండల కేంద్రంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కార్మికులందరికీ అండగా ఉంటామని 4,000 రూపాయల జీవన భృతి ఇచ్చి ఆదుకుంటామని మేనిఫెస్టోలో చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలలు గడుస్తున్నా ఇంతవరకు బీడీ కార్మికులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పెద్ద ఎత్తున మహిళా కార్మికులు బీడీ పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. దాదాపు తెలంగాణ ప్రాంతంలో 8 లక్షల మంది బీడీ కార్మికులు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. నెలలో 26 రోజులు నడవలసిన ఈ పరిశ్రమ కేవలం 10 రోజులు మాత్రమే నడుస్తుండటంతో కార్మికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న బీడీ కార్మికులందరికీ గత ప్రభుత్వం కేసీఆర్ 2016 జీవన భృతి ఇచ్చి ఆదుకున్నారని అన్నారు. గత ప్రభుత్వం 2016 ఇస్తే మేము 4,000 రూపాయలు ఇస్తామని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్, బీఆర్టీయూ నాయకులు కొక్కుల ప్రసాద్, నాంపల్లి రామస్వామి, కొమురయ్య, జిందం రమేష్, మల్లేశ్వరంతో పాటు బీడీ కార్మికులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నికల ముందు బీడీ కార్మికులందరూ కూడా ఆదుకుంటామని, వారికి 4,000 పెన్షన్ ఇచ్చి వాళ్ళకు అండగా నిలుస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం మరి కార్మికులందరూ కూడా మరి నిజమే కావచ్చు అని చెప్పి మరి ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేస్తే మరి వారి నోట్లో మట్టి కొట్టినట్టు మరి ఇప్పటికీ 16 నెలలు గడుస్తున్నప్పుడు కూడా పట్టించుకోకపోవడం నిజంగా ఇది బాధాకరం. మరి వారే ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో మరి ఖచ్చితంగా వెంటనే అమలు చేసి 4,000 పెన్షన్ మరి బీడీ కార్మికులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2014 ఫిబ్రవరి 25 లోపు ఉన్నటువంటి కటాఫ్ తేదీని ఎత్తివేసి ఇలాంటి ఆంక్షలు లేకుండా మరి బీడీ కార్మికులకు ఇచ్చినట్టయితే వారి కుటుంబాలు కానీ వారు ఆర్థికంగా వారి జీవన ప్రమాణాలు ఎదుగుదలకు తోడ్పడిన వల్ల అవుతాం. కాబట్టి వెంటనే ఈ యొక్క సమస్యను డిమాండ్ను మరి నెరవేర్చాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా గతంలో మన కేసీఆర్ గారు 2,016 రూపాయలు ఇచ్చి మరి కార్మికులను ఆదుకున్నటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. కానీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8 లక్షల మంది బీడీ కార్మికులు ఈ యొక్క పరిశ్రమపై ఆధారపడి జీవిస్తూ ఉంటే వారి ఉపాధి లేక 26 రోజులు నడవలసిన పని కేవలం 10 రోజులే నడుస్తున్నప్పటికీ కూడా దీనిపై దృష్టి పెట్టకపోవడం ప్రభుత్వం నిజంగా ఇది మేము సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. వెంటనే ఈ యొక్క వీళ్ళ బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించి జీవన భృతి ఇచ్చినట్టయితే వారికి ఆర్థికంగా ఎదిగిన వాళ్ళమవుతాం. కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాము. తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామ హనుమాన్ స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని మాజీ జెడ్పీటీసీ పూర్మాని మంజుల రామలింగారెడ్డి ఏర్పాటు చేశారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామ హనుమాన్ భక్త మండలి స్వాములకు నాగులేలం ఆలయం వద్ద అన్నప్రసాద్ భిక్షా కార్యక్రమాన్ని మాజీ జెడ్పీటీసీ మంజుల రామలింగారెడ్డి ఏర్పాటు చేశారు. సుమారు 60 మంది హనుమాన్ స్వాములు భిక్షా కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించిన మాజీ జెడ్పీటీసీ పూర్మాన్ మంజుల రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు హనుమంతుని ఆశీస్సులు ఉండాలని హనుమాన్ స్వాములు ఆశీర్వదించారు. ఇప్పుడే
ఈరోజు మండపల్లి గ్రామంలో మాజీ జెడ్పీటీసీ కుర్మాని మంజుల రామలింగారెడ్డి గారు స్వాములందరికీ భిక్ష పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సో మా స్వాములందరి తరఫున కుర్మాని మంజుల రామలింగారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇల్లందుకుంట మండలంలోని కందికట్కూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో హర్యానా మరియు తెలంగాణ భాషకు సంబంధించిన పదాలను మరియు వేషధారణ అలాగే వంటకాలను విద్యార్థులు ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇల్లందుకుంట మండల విద్యాధికారి సిహెచ్ శ్రీనివాస్ గౌడ్ మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు నిర్మల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు బద్దం రవీందర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు అనువోజి రాజు మరియు అంగన్వాడీ టీచర్ లక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. కట్కూర్ స్కూల్లో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మా యొక్క పాఠశాలలో పిల్లల చేత వంటలు హర్యానా తెలంగాణ సంబంధించినటువంటి వంటలు మరియు దుస్తుల వేసుకొని పిల్లలు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏంటంటే మన దేశం మోడీ గారి వారి యొక్క ఆలోచన మేరకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అన్ని ప్రాంతాలు ఒకటేనని తెలుపుట కొరకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులను ఆదుకుంటున్న ఘనత కేంద్ర ప్రభుత్వం మరియు బండి సంజయ్కే దక్కుతుందని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కన్వీనర్ సుంచు ప్రకాష్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు గౌడవాసు అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను బండి సంజయ్ పట్టించుకోవడం లేదని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. బండి సంజయ్ లేకపోతే యజమానులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఎట్లా వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటి వరకు కార్మికులకు ఉపాధి దొరికిందంటే అది కేవలం బండి సంజయ్ పుణ్యమే అని అన్నారు. బండి సంజయ్ ని విమర్శించడం బాధాకరమని అన్నారు. వరంగల్లో నెలకొల్పే మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణ పనులు నత్తనడక సాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కొంతమంది యజమానులకు తృప్తిగా వ్యవహరిస్తూ పబ్బం కట్టుకుంటారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ చేనేత సెల్ అధ్యక్షుడు తౌటం రాజలింగం, అజ్జల అశోక్, వేముల సురేష్, కోడం శ్రీనివాస్, మెరుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజు కార్మిక అనుబంధ రంగాలైనటువంటి సిఐటు ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శిబిరాన్ని ఉద్దేశించి సిపిఎం నాయకులు శైలేష్ బాబు గారు, మా ప్రియతమ నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి గురించి కామెంట్ చేయడం జరిగింది. మేము సిరిసిల్ల బీజేపీ చేనేత సెల్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే బండి సంజయ్ కార్మికులకు ఏమి చేయలేదు, స్థానిక సమస్యలు ఏం పట్టించుకోడు, అదేవిధంగా మత విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకోవడం జరుగుతుందని చెప్పడం ఆ విషయాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే గతంలో శ్రీ బండి సంజయ్ కుమార్ గారు సిరిసిల్ల నేత పరిశ్రమ సంక్షోభంలో ఉన్నప్పుడు ఇక్కడ దీక్ష చేస్తా అని చెప్పడంతో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము దిగివచ్చి ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సంవత్సర కాలంగా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఏ ఒక్క మీటరు గుడ్డ ఆర్డరు లేదు. కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఆర్వీఎం స్కూల్ యూనిఫామ్సే ఇక్కడ ఆర్డర్లు నడవడం జరుగుతుంది. అది ముఖ్యంగా ముందుగా తెలుసుకోవాలి మీరు. అదేవిధంగా మీరు ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు గారు గెలిచిన తర్వాత వారానికి 2 రోజులు ఉంటా అని చెప్పి మన కేటీ రామారావు గారు చెప్పడం జరిగింది. కేటీ రామారావు గురించి మీరు విమర్శించలేదు. ఎందుకు? స్థానిక ఎమ్మెల్యేగా ఆయనకు బాధ్యత లేదా? ఇక్కడ సమస్యల మీద స్పందించి అసెంబ్లీలో మాట్లాడాడు.
ఇక్కడ సమస్యల మీద పోరాటం చేయడు, ఇక్కడ అతని గురించి ఏం మాట్లాడు. మీరు ఏమైనా మా బీజేపీ బండి సంజయ్ గారిని విమర్శించడం చాలా బాధాకరం. అదేవిధంగా సంవత్సర కాలంగా సిరిసిల్ల కార్మికులు ఉపాధి లేక, పని లేక, ఆర్థిక ఇబ్బందులు చాలా పడుతూ ఉన్నారు. ఈ మధ్యనే 10-15 రోజుల నుండి ఇక్కడ స్వశక్తి సంఘాలకు, మహిళలకు 2 చీరలు అది ఆర్డర్ రావడం జరిగింది. గత కొద్ది మందికి యజమానులు మాల్ తీసుకొచ్చి ఇప్పుడిప్పుడే అది రన్నింగ్ చేసే సందర్భంలో మీ నాయకులు ముందస్తుగా సమ్మెకు పోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మీరు కూడా బండి సంజయ్ గారిని విమర్శించారు. ఇక్కడ సమస్యల మీద నిజంగా మీ కార్మికుల మీద ప్రేమ ఉంటే బండి సంజయ్ గారికి ఆయన దృష్టికి మీరు ఇంతవరకు ఒక వినతి పత్రం కానీ, ఆయనకి ఇక్కడ సమస్యలు కానీ మీరు వివరించలేకపోయారు. మీరు ఒక వినతి పత్రం రూపకంగా ఆయనకు సంజయ్ గారికి మీరు ఆయనకు ఇస్తే చాలా బాగుండు. ఇంతవరకు కూడా మీరు ఇవ్వకుండా ఆయన మీద విమర్శించడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి సమ్మె ఏదైతే ఉందో, చెస్సు విద్యుత్ సంస్థ వారు కరెంటు బిల్లులు కట్టాలని చెప్పి కరెంటు మొత్తం కట్ చేయడం జరిగింది పెద్ద కార్ఖానాలకు. ఆ పెద్ద యజమానులకు లబ్ధి చేకూరడం కొరకే మా ఇక్కడ ఉన్నటువంటి వార్పిన్ వైపని కార్మికులందరినీ కూడా మీరు రోడ్డు మీద తీసుకొచ్చి ముందస్తుగా సమ్మెకు వెళ్తున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. అలాంటి మాటలు మీరు మాట్లాడద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఇక్కడ టెక్స్టైల్ సమస్య సంబంధించి గత కొద్ది కాలంగా ఆదుకుంటుంది కేవలం కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సర్వశిక్ష అభియాన్, అదే మన సిరిసిల్ల RVM అంటారు. కేవలం ఆ గుడ్డ మాత్రమే ఈ సిరిసిల్లలో ఈరోజు ప్రజలను, లేకపోతే టెక్స్టైల్ సంబంధించిన కార్మికులు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న వ్యాపారం కావచ్చు ఆదుకుంటుంది. ఏదైనా ఉంది అంటే అది కేవలం RVM గుడ్డ, అది కేంద్ర ప్రభుత్వం సంబంధించింది. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఆర్డర్ రావడం, అలానే మనం చూస్తే ఏనాడు గత ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వంలో కూడా తెలంగాణకు టెక్స్టైల్ రంగ అభివృద్ధి కోసం ఇది కావాలని అడగకపోయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారు అక్కడ కేంద్ర ప్రభుత్వంలో చెప్పడం ద్వారానే దేశం మొత్తంలో 7 టెక్స్టైల్ ప్రాజెక్టులు అనౌన్స్మెంట్ చేస్తే అందులో మన భారత ప్రధాని మోడీ గారు తెలంగాణ కూడా ఒక టెక్స్టైల్ మెగా ప్రాజెక్టును అనౌన్స్మెంట్ జరిగింది. దాన్ని ఇప్పటివరకు అతి లేదు, గతి లేదు, ఏది సంబంధించిన గత ప్రభుత్వం చేసింది లేదు, ఈ ప్రభుత్వం చేసింది లేదు. అలాంటి విషయాలు మాట్లాడాల్సిన మీరు ఇక్కడ ఉన్నటువంటి మరి టీఆర్ఎస్ నాయకులకు రాసిన స్క్రిప్ట్ మాట్లాడినా ఏం మాట్లాడారు మాకు తెలియదు. కానీ బండి సంజయ్ గారు అనే వ్యక్తి సిరిసిల్ల టెక్స్టైల్ రంగానికి ఎప్పుడు వెన్నుదన్నుగానే ఉంటున్నారు. ఎందుకంటే కష్టకాలంలో కూడా తను బండి సంజయ్ గారు బహిరంగ లెటర్ రాయడం, ఆ లెటర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే తనే వచ్చి ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తాను, నేను ఇక్కడ నిరసన దీక్ష చేస్తానని తెలియజేసిన తర్వాతనే ఇక్కడికి పేమెంట్లు రావడం కావచ్చు, యాన్ బ్యాంక్ రావడం కావచ్చు, రకరకాల ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి బండి సంజయ్ గారు సిరిసిల్ల వస్త్ర రంగం గురించి ప్రతిక్షణం ఆలోచిస్తూనే ఉన్నారు. మీ కార్మిక సంబంధించి మీ CPM పార్టీ కావచ్చు, పార్టీలు పక్కన పెట్టేసి ఇక్కడ ఉన్న సమస్య గురించి కార్మిక వర్గాన్ని తీసుకెళ్ళి మరి మీరు కూడా అక్కడ వెళ్ళి మరి అన్న ఇది పరిస్థితి అని చెప్పి మాట్లాడితే తను ఖచ్చితంగా చేసేవాడు. అలా చేయకుండా ఏం చేయకుండా బండి సంజయ్ గారు మత రాజకీయాలు మాట్లాడుతారు, ఆ రాజకీయాలు మాట్లాడుతున్నారు చెప్పడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం. ఇకపోతే సిరిసిల్లలో మనం చూస్తే ఈరోజు పేపర్లో వచ్చింది, టెక్స్టైల్ రంగంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వరంగల్లో స్థాపించినటువంటి మెగా టెక్స్టైల్ పార్కులో 25,000 మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పేసి ఈ పేపర్లో పెద్ద పేపర్లో హెడ్లైన్ కూడా వచ్చింది. గత ప్రభుత్వం చేసిన మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా ఇదిగో ఇస్తున్నాం, మా కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు లెటర్ ఇచ్చినాం అప్లై చేయమని కాకుండా దానికి సంబంధించిన నిజంగా మీకు ప్రభుత్వం నుంచి చేసుకోవాలి, తెలంగాణలో టెక్స్టైల్ రంగాన్ని అభివృద్ధి చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పును చేయకుండా దానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటూ కేంద్ర ప్రభుత్వ విధి విధానాలకు సంబంధించిన ఈ PLI పథకంలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం దేశవ్యాప్తంగా 7 ప్రాజెక్ట్ రిపోర్ట్లు అనౌన్స్మెంట్ జరిగింది. కాబట్టి ఆ ప్రాజెక్ట్ గైడ్లైన్స్లో ఫిట్ అయ్యే విధంగా మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి మీరు మీ నివేదిక పంపించండి. ఖచ్చితంగా బండి సంజయ్ గారు దాన్ని అమలు చేయడం విధంగా ఖచ్చితంగా దానిలో ముందే ఉంటారు. కానీ ఏమీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం మీదే అపాధ వేయాలని చెప్పేసి మీ CPM పార్టీ కావచ్చు, ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మేము అడిగినాం వాళ్ళు ఇస్తలేరు, గత ప్రభుత్వం TRS ప్రభుత్వం మేము అడిగినాం వాళ్ళు ఇస్తలేరు అనకుండా దానికి విధి విధానాలకు అనుగుణంగా మీరు పంపించండి. ఖచ్చితంగా బండి సంజయ్ గారు దాన్ని ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి స్వయాన లక్షలాది మంది ముంగట అనౌన్స్మెంట్ చేసిన ప్రాజెక్ట్ అది ఇంతవరకు అమలు జరుగుతలేదు. కానీ అమలు జరిగితే తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్లకు కూడా దానికి సంబంధించిన ఎక్స్పోర్ట్ వివిధ అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని వెంబడి పడండి. ఇకపోతే కార్మికుల వర్గాన్ని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మరి మొన్ననే గత కొద్ది రోజుల ముందే కలెక్టర్ గారు
దీనికి సంబంధించిన శైలజరామారు వారు కూడా బావు అనేది ఏదైతే లీవింగ్ ఛార్జెస్ ఉందో అది మరి వాళ్ళు కలెక్టరేట్లో ఒకసారి అనౌన్స్మెంట్ చేసిర్రు. దాన్ని మీరు మరొకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి చర్చలు చేసి వస్త్ర వ్యాపార రంగం నడిచే విధంగా చేయండి. అలానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీని మీద త్వరగా చర్చలు నిర్వహించి ఆల్రెడీ సిరిసిల్ల చాలా టెక్స్టైల్ రంగం చాలా కష్టాల్లో ఉంది కాబట్టి దీన్ని త్వరగా క్లోజ్ చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ రాయన సిరిసిల్ల చేనేత ఆధ్వర్యంలో మేము కోరుకుంటున్నాం. మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అలాగే పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్ లో తహసీల్దార్ సురేష్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన 141 మంది లబ్ధిదారులకు సుమారు 1,41,00,000 విలువ గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల వారి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అధికారులు నాయకులు కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ సబ్బండ వర్గాల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతూ ప్రజా ప్రభుత్వంగా పేరు తీసుకొస్తోందని వెల్లడించారు. అలాగే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీలను ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చుకుంటూ వస్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని వెల్లడించారు. ఎన్నికలకు ముందుకు ఇవ్వనటువంటి హామీ అయినా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల కోసం పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సయ్య, ఎంఆర్ఓ గణేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, వైస్ చైర్మన్ రామరెడ్డి, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ గ్రామాల అధ్యక్షులు, మండల జిల్లా నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పోర్చుగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు గారు, అదేవిధంగా చెక్కులు ఎప్పుడొస్తాయి అని మా అందరిని ఊళ్ళో కలుగుతూనే ఉన్నారు. పెళ్లి చేసుకుంటుంది, సంవత్సరం దాటుతుంది, ఇంకా చెక్కులు రాలేదు. ఇంకా కొందరు ఇలా బచ్చోళ్ళ కంటే 2-3 నెలల ముందున్న వాళ్ళు కూడా చెక్కులు రాలేదని మమ్మల్ని అడుగుతారు. పోయిన ప్రభుత్వం అంతా కొంప ముచ్చిపోయింది, ఏం లేదు, అంత అప్పులపా చేసి అంత అప్పులపా చేసి కొడుకు అప్పేపోతా పడ్డాడు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులైనవి. దానిలో ప్రతి వ్యక్తి మీద కూడా మన మీద అప్పటి ప్రభుత్వం మనిషికి 1,50,000 రూపాయల అప్పు చేసిపోయింది. మీకు ఇప్పుడు లక్ష ఇస్తున్నాం. మీ అందరూ పెళ్లి చేసుకుంటే విన్నదా? కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా ఇది ప్రజాపాలన ప్రభుత్వం. మీ అందరికి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వచ్చినప్పుడు 6 గ్యారెంటీ పథకాలు చెప్పిన మేము ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇక బస్సు ప్రయాణం అయితే మీ అందరికీ తెలిసే, మీ అందరికీ ఉచితంగా ఆడలకు బస్సు ప్రయాణం పెట్టినాం. ఇక బయట మాట్లాడుతున్నారు బస్సు ప్రయాణం మీద పెట్టి పల్లెగా పెట్టినట్టు ఏం పోతుంది? భూములు ఉన్న వాళ్ళకు 1,000 ఇస్తలేమా? రైతు బంధు ఇతర అవ్వలేదా? 1,000 లేని వాళ్ళు ఉంటారు అందరు బస్సులలో పెట్టారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి మరి ఏమిద్దాం, మహిళలు అత్తగారింటికో అమ్మగారింటికో దేవస్థానాలకు పని మీద తిరిగితే వాళ్ళకు ఒక బస్సు ప్రయాణం చేపిద్దామనే ఉద్దేశంతో మరి ఎన్నికల్లో గెలవగానే 2వ రోజే మీ అందరికీ కూడా ఉచిత ప్రయాణం చేస్తారు. ఇక చెక్కు తీసుకొని వస్తే కూడా మీకు ఉచితంగా బస్సులు వచ్చారు, చెక్కు తీసుకొని పోతారు. ఇది మంచిగా చేసేది. ఇంకోటి కూడా ఆలోచన చేసేది, సిలిండర్ పోటీ 1,012 ఉండే. ఆ 1,012 పోటీలు కూడా ఎన్నికల్లో మేము మాట ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే అప్పటి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ 500కి పుట్టించింది. మళ్ళీ మేము కూడా ప్రభుత్వంలో వస్తే 500కి పుట్టిస్తామని చెప్పినాము. ఇవాళ 500కి పుట్టిస్తున్నాం. ఒకసారి ఆలోచన చేయండి మహిళల కోసమే. అదేవిధంగా కేంద్రం నందు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ పోర్చుగల్ తలారి రాణి గారికి, మరియు అదేవిధంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి గారికి, మరియు సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కిషన్ రావు గారికి, మరియు రాజు గారికి, మరి ఇతర పెద్దలందరికీ, మరి అదేవిధంగా చెక్కులు తీసుకోవడానికి ఇక్కడ వచ్చిన లబ్ధిదారులందరికీ, మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారం. ఈరోజు మన ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో, అంటే మొత్తం
16 గ్రామాలు ఉన్నాయి. 16 గ్రామాల్లో చెక్కులు రావడం జరిగింది. మొత్తం 141 చెక్కులు రావడం జరిగింది. 141 గాను డబ్బులు మొత్తము 1,41,16,350 రూపాయలు ఈరోజు లబ్ధిదారులకు ఈ ప్రభుత్వం అందజేయబడుతుంది. కాబట్టి మీరందరూ ఈ స్టేజ్ పైన పెద్దలు మాట్లాడిన తర్వాత మీ అందరికీ చెక్కులు చేయడం జరుగుతుంది. చెక్కుల కొరకు కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటర్స్ పెట్టడం జరిగింది. ఎవరికి గాబరాదు, హడావిడద్దు. ఎండ తీవ్రత బాగుంది కాబట్టి కౌంటర్లలో నెమ్మదిగా తీసుకొని మీరు నెమ్మదిగా వెళ్ళవాలని కోరుతున్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం. ప్రభుత్వం పేదవారికి అండగా నిలవడానికి, పెళ్లి చేసుకున్నందున వారికి ఎలాంటి అప్పులు కాకుండా ఉండడానికి కొరకు పేదవారికి ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి సాధువు వరకు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం డబ్బులు వచ్చాయి కాబట్టి సక్సెస్ఫుల్గా చేసుకుందాం. అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుస్తాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడినటువంటి ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా వరంగల్ లో నిర్వహించిన రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొంపల్లి సురేంద్రరావు పిలుపునిచ్చారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రజతోత్సవ భారీ బహిరంగ సభ గోడ పత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు. 25 ఏళ్ల గులాబీ పండుగను విజయవంతం చేద్దామన్నారు. ఈ నెల 27వ తేదీన వరంగల్లో పార్టీ ఆధ్వర్యంలో రజతోత్సవ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో 40 ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాల వివరాలతో పాటు రానున్న రోజుల్లో పార్టీ నిర్వహించే కార్యక్రమాలపై ప్రసంగిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై పెంచిన ధరలను ఖండిస్తున్నట్లు వెల్లడించారు. నిరుపేదలపై భారం మోపే విధంగా చమురు ధరలను పెంచుకుంటూ పోతోందని వెల్లడించారు. పెంచిన చమురు ధరలను వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో తమ పార్టీ తరఫున ఉద్యమం చేపడతామన్నారు. మీడియా సమావేశంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ కోఆప్షన్ సర్వర్ పాషా, ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు ఎద్దని నరసింహారెడ్డి, ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మాజీ సర్పంచ్ నల్లా నర్సయ్య, ముస్తాబాద్ మండల యూత్ అధ్యక్షులు శీలం స్వామి, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్, పార్టీ నాయకులు కోడే శ్రీనివాస్, కంచం నరసింహులు, జహంగీర్, వెంకటేష్, వంగూరు దిలీప్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ రజతోత్సవ సభకు ఇవాళ మేము పోస్టర్ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. కేసీఆర్ గారు 2001 ఏప్రిల్ 27న తెలంగాణ మన నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిర్భవించి ఇప్పటికీ 25 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. అప్పటి ఉద్యమం చేసిన తర్వాత గత 10 సంవత్సరాలలో మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు 25 సంవత్సరాలు దాటింది కాబట్టి 25వ రజతోత్సవ సభకు మన వరంగల్లో మనకు పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన ముస్తాబాద్ పట్టణ ప్రజలు కానీ, మండల ప్రజలు కానీ పెద్ద ఎత్తున మనం తరలి వెళ్ళాలని మేము ఈ పార్టీ ఆఫీసులో మేము ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. అయితే నిన్నటి రోజున ఏదైతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా అసలు ఏం జరుగుతుందో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏం అర్థం కావడం లేదు. నిన్నటికి నిన్న ఉండే 873 రూపాయల సిలిండర్ ధరను ఈరోజు పొద్దున వరకు 923 రూపాయలు, అంటే పడుకొని లేచే వరకే 50 రూపాయలు పెంచడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్? పేదల పైన ఎంత భారం జరుగుతుంది అసలు మీరు ఆలోచించాలి. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తే అయితే మొత్తం అసలు పాలన ఉందా లేదా, ప్రజాపాలన అందరూ కానీ అది కేంద్ర అధికారుల పాలన అయిపోయింది. ఇప్పుడు పాలన లేదు. రైతులు కూడా మొత్తం గోచరంగా మారిపోయారు. ఇప్పుడు వడ్లు కూడా కొదలకు వచ్చినాయి. ఇప్పుడు పట్టించుకునే నాతుడే లేడు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, మన బీజేపీ ప్రభుత్వం పరిపాలనలో ఉంది. మరి వాళ్ళు ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక సందర్భాలలో డీజిల్, పెట్రోల్ ధరలను కూడా పెంచినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మేము ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన మేము వారి యొక్క చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 67 సంవత్సరాల కాలంలో భారతదేశాన్ని పాలించినటువంటి ప్రభుత్వాలు కేవలం 87 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేస్తే 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం 185 లక్షల కోట్లను అప్పు చేసింది. అంటే ఈరోజు
ప్రపంచంలో IMF సంస్థ ఉంటుంది, అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఏమని చెప్పిందంటే భారతదేశానికి ఉండేటువంటి అభివృద్ధి సూచిక GDP అంటారు. ఆ GDPని 100% దాటిపోయినట్టు మీరు దాన్ని దాటి అప్పు చేయకూడదు. మరి ఇలాంటి ఎన్నో గొప్పలు చెప్పేటువంటి బీజేపీ నాయకులు మరి ఇది వాళ్ళకి తెలియదా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మరి మీరు అనేక లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినప్పుడు పేదలకు ఏం చేసిండ్రు? మరి ఇక్కడైతే ఎవరికైతే ఏం కనపడటం లేదు. మరి దీన్ని కూడా మీరు గమనించాలి. మీ ప్రభుత్వ విధానాలన్నీ ఉన్నత వర్గాలకే తప్ప పేద మధ్యతరగతి భారతావని ప్రజలకు చేసింది ఏం లేదు అనేది మేము మనం స్ఫూర్తిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఏది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది. అట్లాగే ఇంకొక విజ్ఞప్తి ముస్తాబాద్ మండల ప్రజలకు అట్లాగే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి. మరి గౌరవనీయులు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారు 25 సంవత్సరాల ప్రస్థానంలో 14 సంవత్సరాలు పార్టీని స్థాపించి ఉద్యమాన్ని నడిపి 10 సంవత్సరాలు పాలన చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ మరి 27 ఏప్రిల్ వరంగల్లో జరిగేటువంటి రజతోత్సవ సభకి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా యువత, విద్యార్థి విభాగం, మహిళా లోకం తరలి రావాలని చెప్పి కోరుచు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.